క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములను తెలియజేసుకుంటున్నా. Dear brothers and sisters in Christ, I bring greetings to you in the name of our Lord Jesus Christ. ఈ ఉదయకాల సమయంలో ఒక ఆశీర్వాదమైనటువంటి దేవుని వాగ్దానాన్ని చదువుదామండి. Let us read a promise from the blessed word of God. యేసయ్య ప్రవక్త గ్రంథం 42వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. Let's read from Isaiah chapter 42 verse 3. నలిగిన రెల్లును ఆయన విడువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిడిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. Let's read from Isaiah chapter 42 verse 3. A bruised reed he will not break, a smoking flax he will not quench. He will bring forth justice for truth. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈ వాక్యాలు ఎవరిని గురించి చెప్పబడినది? whom are these words told about? యేసుక్రీస్తు ఇశ్రాయేలు ప్రజలకు చేసేటువంటి యొక్క ఉపకారాలను గురించి చెప్పబడినటువంటి యొక్క వాక్యం ఇది. These words are told about Jesus doing justice to the children of Israel. నలిగిన రెల్లు అంటే ఏమండి? What is a bruised reed? ఎగ్జాంపుల్, ఒక విషయాన్ని గమనించండి. Let's look into an example. నీళ్లు ప్రవహించేటువంటి యొక్క నీటి ఊటల ఓరమున If you take the stream of water where the water is flowing, ఆ నీళ్లు ఉండేటప్పుడు రెల్లన్నీ బాగా పెరుగుతుంది పచ్చగా. when there is a supply of water, the plants grow well. కానీ నీళ్లు ఆగిపోయినప్పుడు, When there is no supply of water, ఆ యొక్క స్థలమంతా ఎండిపోయినప్పుడు, when the place gets dry, ఆ రెల్లంతా ఎండిపోతుంది. all that plants get dried. దేవుని బిడ్డలారా, Dear children of God, ఆ రెల్లు ఎండిపోయినప్పుడు when the plants dry ఆ యొక్క రెల్లు వాలిపోతుంది. and the plants wither, ఒక చిన్న పెట్ట ఆ రెల్లు పైన కూర్చున్నది అనుకోండి, even if a small bird sits on the plant, ఆ రెల్లు ఎలాగుంటుంది? how will the plant stay? ఒక పక్క నీళ్లు లేదు కాబట్టి Because on one side there is no water, చాలా ఎండిపోయి ఉంటాయి. it must be very dry. దాంట్లో శక్తి ఉండదు. There is no strength in it. ఆ పెట్ట కూర్చోనగానే The moment a bird sits on the tree, పైకి కిందికి ఆ రెల్లు ఆడుతా ఉంటది. it starts moving up and down. బ్యాలెన్స్ ఉండదు. There is no balance in the plant. దాంట్లో శక్తి ఉండదు. There is no strength in the plant. ఆ పెట్టను భరించేటువంటి యొక్క మోచేటువంటి శక్తి దాంట్లో ఉండదు. The plant will not hold the strength to hold the bird. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుడు అంటాడు, God says, ఆ రెల్లును కూడా దేవుడు విడువడు. God will not leave even that withered plant. అయ్యో, ఆ రెల్లులో పచ్చదనం లేదే, Oh, that dried plant does not have any greenery. నీళ్లు లేదే, Oh, there is no water. ఎండిపోయిందే అని Oh, it is dried. దాన్ని వదలడు దేవుడు. But God will not leave even when it is dried. దేవుని బిడ్డలారా, Dear children of God, ఈనాటికి మీ జీవితం ఎండిపోయిందా? is your life withered away? సంతోష సమాధానం లేకుండా మీ జీవితం ఎండిపోయినదా? Is your life withered away because there is no joy and happiness in your life? ఆ రెల్లులాగా పైకి కిందికి ఆడుతున్నదా? Are you floating like that dried plant up and down? నీ జీవితంలో సమాధానం లేదా? Is there no peace in your life? అయ్యో, అందరూ నన్ను చేయి వదిలేశారే, Do you feel that all have left you alone? అందరూ నన్ను వదిలేశారే, Oh, all of them have left me alone. అందరూ నన్ను మరిచిపోయారే, Oh, all of them have forgotten me. నేను ఎవరు గుర్తులోనూ లేదే, Oh, nobody remembers me. నాకు ఎవరు లేదంటున్నారా? Oh, are you telling there is nobody for me? దేవుడు అంటున్నాడు ఈ రోజు, Today God is telling, నలిగిన రెల్లును ఆయన విడువడు. He is a God who never leaves a bruised reed. నీ జీవితాన్ని ఆయన విడువడు. He is a God who never leaves you. అంత మాత్రం కాదు, Not only that, మకమకలాడుచున్న జనపనార వత్తిడిని ఆర్పడు అని దేవుని వాక్యం చెప్తుంది. not only that, He will not quench a smoking flax. మకమకలాడేటువంటి యొక్క జనపనార అంటే ఏమండి? What is a smoking flax? పాత కాలములో దీపములో ఉండేటువంటి ఒక వత్తిడి. In olden days, it is the cotton strand in a lamp. నూనె ఉండేంత వరకు ఆ దీపం బాగా మలుగుతుంది. The lamp light up when there is oil in the lamp. కానీ ఆ నూనె అయిపోతే, But by the time the oil is over, ఆ జనపనార యొక్క వత్తిడి ఎలాగుంటుందండి? how will the cotton strand stay? ఎప్పుడు ఆరిపోతుందనే తెలియదు.
You will never know when the light will go off. ఆ యొక్క దీపములో ఉండే నూనెంతా ఖాళీ అయినప్పుడు, When the oil in the lamp gets dried, ఆ జనపనార ఒత్తిడి ఎలాగ మలుగుతుందండి? how does the cotton wick light? ఆ వెలుగంతా తగ్గిపోయి All the light diminishes. ఎప్పుడు ఆగిపోతుందో అని When will it go off? ఒకలాగా మినుకంటా మలగుతా ఉంటారు. It will keep on blinking. ఎప్పుడు ఆగుతుందనే తెలియదు. You never know when it will stop. దేవుని బిడ్డలారా, Dear children of God, నీ జీవితంలో ఉండే సంతోషమంతా పోయి if you have lost all the happiness in your life, ఏడుస్తున్నావా? are you crying? నీ జీవితంలో ఉండేటువంటి మంచితనం అంతా పోయిందా? All the goodness in your life has been lost. నీ జీవితంలో ఉండేటువంటి ఆశీర్వాదం అంతా కోల్పోయినావా? Did you lose all your blessings in your life? నీ ఆస్తులు అంతస్తు అంతా కోల్పోయినావా? Did you lose all your property in your life? ఎప్పుడు నా జీవితం ఆగిపోతుందో, ఎప్పుడు అంతమైపోతుందో అని ఏడుస్తున్నావా? Are you crying, when will my life be finished? దేవుని బిడ్డలారా, Dear children of God, నీ దీపం ఆరిపోదు. your lamp will not light off. నీ యొక్క జీవితం ఆగిపోదు. Your life will not stop. నీకు దేవుడు న్యాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who brings justice to your life. యేసుక్రీస్తు ఈ భూమిలో పుట్టింది ఎందుకండి? Why did Jesus come to earth? నలిగిన రెల్లును విడవకూడదు అనే దానికే యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టాడు. Jesus was born on this earth so that he should not leave the bruised reed. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 20 వాక్యము చెప్తుంది, గమనించండి. Let's read Matthew chapter 12 verse 20. విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విడువడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు. Reading from Matthew chapter 12 verse 20, a bruised reed he will not break, a smoking flax he will not quench, till he sends forth justice to victory. దేవుని బిడ్డలారా, Dear children of God, ఆయన న్యాయము తీర్చు దేవుడు. he is a God who brings justice. ఆరిపోయేటువంటి దీపానికి న్యాయం చేసే దేవుడు. He is a God who brings justice to the lamp that is about to light off. ఆయన న్యాయం చేసే దేవుడు. He is a God who brings justice. ఇజ్రాయేలు ప్రజల యొక్క జీవితము ఈ వాక్యం ప్రకారము ఉండినది. The life of children of Israel was as per the word. నలిగిన రెల్లు ప్రకారం వాళ్ళ జీవితం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడవకూడదని ఈ భూలోకానికి దేవుడు పుట్టాడు. Children of Israel was like the bruised weed, and hence Jesus came onto this earth to save them. మకమకలాడేటువంటి యొక్క జనపనార ఒత్తిడి ఆరిపోయేటువంటి ఆగిపోయేటువంటి యొక్క పరిస్థితుల్లో ఇజ్రాయేలు ప్రజల జీవితం ఉండినప్పుడు వాళ్ళ జీవితాలను కాపాడడానికి యేసు ప్రభు ఈ భూలోకంలో పుట్టాడు. Jesus was born on this earth to protect the children of Israel who were like the smoking flax. ఇజ్రాయేలు ప్రజలకు న్యాయం చేశాడు ఆయన. He did justice to the children of Israel. ఈ రోజు నీకు న్యాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. Today he is a God who brings justice to you. ఈ రోజు నీకు జయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who brings victory to you. ఈ రోజు నీకు జయం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who brings victory to you today. నిన్ను ఎవరు ఆర్పడానికి చూసినా, if anybody is trying to quench you, నీ జీవితం ఆరిపోదు. it will not be dried off. నీ జీవితం ఆగిపోదు. It will not stop. అయ్యో నూనె లేదే. You might be crying, there is no oil. అయ్యో నూనె లేదే, ఈ దీపం ఎప్పుడు ఆగిపోతాదో అని ప్రజలు పరిహసించిన దేవుడు ఆ దీపాన్ని మతించి మకమకలాడేటువంటి జనపనార ఒత్తిడిని ఆర్పకుండా మలిగించే దేవుడు ఆయన. People must be making fun, saying that, oh, there is no oil in their lives, they might go off any time. But God is a God who protects you and will lead you. ఈనాటికి నీ జీవితంలో ఏమీ లేదు అని అందరూ నిన్ను పరిహసిస్తున్నారా? Are people making fun of you, saying that they don't have anything in their lives? నీ జీవితంలో ఉండేదంతా నువ్వు కోల్పోయినావు, నీ జీవితం ఎండిపోయినదని గేలి పరిహాసం చేస్తున్నారా? Are people making fun of you, saying that everything is dried off in their lives? శత్రువుల చేత తరమబడుచున్నావా? Are you being chased by your enemies? ధైర్యాన్ని కోల్పోవద్దు. Do not lose heart. న్యాయం చేసే దేవుడు ఆయన. He is a God who brings justice. నీకు అద్భుతము చేయను. He will do a miracle. నీకు జయాన్నిచ్చును. He will give you the victory. నీ దీపం ఆరిపోదు. Your lamp will not be dried off. నలిగిన రెల్లు నాకున్నావా?
Are you like the dried straw? నిన్ను దేవుడు చేయవదలడు. God will never leave your hand. దేవుని కొరకు నువ్వు ప్రకాశించదవు. You will shine for God. ధైర్యాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డ. Do not lose heart. నాకెవరు లేదనొద్దు. Do not say I don't have anybody. నీకు యేసు ప్రభు ఉన్నాడు. You have Jesus Christ. నీకు ఎవరు న్యాయం చేయలేదా? Nobody did justice to you. నీకు దేవుడు న్యాయం చేసే దేవుడు ఉంటున్నాడు. But God is a God who will do justice for you. నీ పక్షములో ఉండి ఆయన నీకు న్యాయాన్ని తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. He is a God who stands beside you and will give you justice. భయపడవద్దు. Do not be afraid. ధైర్యంగా ఉండుము. Be of good courage. ఈ వాక్యం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని బలపరిచి నడుపును గాక. God is a God who stands beside you and will strengthen you throughout this day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let us close our eyes and pray. కృపగల తండ్రి, Dear gracious heavenly Father, ప్రభువా, dear Lord Jesus, యేసుని నామములో ప్రార్థన చేస్తున్నా. we pray in the name of Jesus. నలిగిన రెల్లులాగా ఎవరంతా ఏడుస్తున్నారు. Lord, whoever is crying like the bruised reed, మకమకలాడేటువంటి జనపనార వత్తిడి వలె ఎవరంతా నా స్వామి అల్లాడుతున్నారు. Lord, whoever are crying like burning flags, వీళ్ళ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. Lord, we pray that you would turn their sorrow into joy. వీళ్ళకు న్యాయాన్ని తీర్చండి. Lord, we pray that you would bring justice to them. వీళ్ళకి జయాన్నివ్వండి. Lord, we pray that you would bring victory to them. ప్రభువా, Lord Jesus, వీళ్ళ జీవితం ఆగిపోకూడదు. Lord, their life should not be stopped. వీళ్ళ జీవితం అనేటువంటి దీపం ఆరిపోకూడదు. Their lamp should not be quenched. వీళ్ళ జీవితం అనే దీపం ఆగిపోకూడదు. Lord, the lamp of their life should not be quenched. నలిగిన రెల్లులాగా ఉండేటువంటి వీళ్ళ యొక్క పరిస్థితులను పచ్చదనంగా మార్చండి. Lord, we pray that you would turn the bruised reed into a green grass. మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళపైన దిగవచ్చును గాక. Lord, we pray for your grace upon their lives. వీళ్ళని బలపరచండి. Lord, we pray that you would strengthen వీళ్ళ them. బలహీనతలను మార్చండి. Lord, we pray that you would heal their sickness. వీళ్ళలో ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను నిర్మూలన చేయండి. Lord, we pray that you would remove their inferiority complex in Jesus' name. వీళ్ళ హృదయములో దిగివచ్చి Lord, we pray that you would come into their hearts మీ ఆలయంగా వీళ్ళని మార్చుకోండి. and turn them into your temples. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారును గాక. Lord, we pray that their sorrow would turn into joy. మహిమ ఘనత స్తుతి మీకే. All praise, glory and honor. యేసుని నామమున వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. God bless you. God bless you.